విశ్వరహస్యాలు ఎన్నో శాస్త్రవేత్తల కంటే ముందే చెప్పింది బైబిల్. అయినా బైబిల్ దైవ గ్రంథం అని నమ్మకపోవటం ఆశ్చర్యం. కాలాన్ని విభజించిన క్రీస్తు తేదీలలో కనబడుతున్న పాఠ్యపుస్తకాలలో క్రీస్తు శకముగా, క్రీస్తు పూర్వముగా ఆయన్ని మనం చూస్తున్నా ఆయన గురించి పరిశీలించకపోవటం అవివేకం. మనిషి బ్రతుకున్నంత వరకు పాపాలు చేస్తూ దేవునికి పూజలు వ్రతాలు చేస్తే పాపాలను క్షమించి స్వర్గం లభిస్తుందని చెప్పే సులువైన మతం లాంటిది కాదు క్రీస్తు మార్గం. మనిషి చనిపోయిన తరువాత కూడా స్వర్గానికి అవకాశం కల్పించబడే విచిత్రమైన అవకాశం కలిగి ఉన్న మతం లాంటిది కాదు క్రీస్తు మార్గం. మనిషి బ్రతుకున్నప్పుడే క్రీస్తును నమ్ముకుని నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమిస్తూ పరిశుద్ధమైన జీవితం గడుపుతూ దేవుని పనిలో తనువు చాలిస్తేనే నీకు పరలోక అవకాశం. అదే క్రీస్తు మార్గం. క్రైస్తవ్యం. రైల్వే స్టేషన్లో అనేకమైన రైళ్లు ఉన్నా ప్రయాణికుడు తను ఎక్కవలసిన రైళ్లను సరిచూసుకుని ఎక్కితేనే తన గమ్యస్థానం చేరగలడు. అలాగే ఏది నిజమైన స్వర్గ మార్గమో తెలుసుకోకపోతే ఎలా గమ్యం చేరగలం? ఈరోజు కష్టపడితే రేపు సుఖపడతామన్నది ఎంత నగ్న సత్యమో, ఎన్నో కష్ట నష్ట బాధలు ప్రాణత్యాగాలు చేస్తున్న క్రైస్తవులు మరణానంతరం స్వర్గం చేరుతారన్నది అంతే సత్యం. క్రీస్తు రాకడ ఆలస్యానికి కారణం ఎవరూ నశించక అందరూ రక్షింపబడాలని దేవుని ప్రేమే తప్ప దేవుని మాట నిరర్ధకం కానేరదు. సోదరులారా, రండి, త్వరపడండి. క్రీస్తు రాకడ సమీపించుచున్నది. ఆయన చెప్పిన గుర్తులు మన కళ్ళెదుటే కనబడుచున్నవి. ఇప్పుడే క్రీస్తు వచ్చినా, క్రీస్తు రాకడకు ముందే నువ్వు మరణించిన ఆరని మంటలలో చావని ఆత్మదేహంతో యుగయుగాలు యాతన తప్పదు సోదరా. సత్యం తెలుసుకుని నిత్య జీవం పొందుతావో, మత మౌఢ్యంలోనే ఉండి నరకాగ్నికి బలైపోతావో. నిర్ణయం నీదే. గగన తలంబున కారు మబ్బులు కమ్ముకోగా, అంతరిక్షమున నక్షత్రములు మాడిపోగా, అంబరాన చంద్రుడు ఎరుపెక్కిపోగా, జలసంద్రములన్నీ పోటెక్కిపో